వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 9th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుందాం నాన్న. థర్డ్ చాప్టర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఏంటంటే నాన్న జామెట్రీ గురించి తెలుసుకుందాం. జామెట్రీ is structure. Geometry is structured on its building blocks, namely point, line and plane. ఏంటమ్మవి? Geometry is a structure on its building blocks, namely point, line and the plane. అంటే పాయింట్ అంటే డాట్, లైన్ అంటే రే లా ఉంటుంది, ప్లేన్ అంటే అది కూడా ఒక రే లాగానే ఉంటుంది నాన్న. నెక్స్ట్ in geometry there are undefined terms like point, plane and line. ఇదంతా ఇంట్రడక్షన్ అమ్మా, ఇందులో ఏమీ లేదు. ఇవేంటో తెలుసుకున్నాక టాపిక్లోకి ఎంటర్ అయితే ఈజీగా అర్థమవుద్దని చెప్పి చెప్తున్నాను నాన్న. జామెట్రీలో మనకు తెలియనివి ఏంటి? పాయింట్ అంటే ఏంటి, ప్లేన్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటో తెలియదు, తెలుసుకుందామని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ యాంగిల్స్, circles and triangles. Angles, circles and triangles are the examples for defined terms. Angles, circles, triangles are the examples for the defined terms. Angle అంటే ఎలా చూడాలి, సర్కిల్కి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, ట్రయాంగిల్స్కి అసలు ఎన్ని సైడ్స్ ఉంటాయి ఏంటి అనేవి ఈ చాప్టర్లో చూద్దాం నాన్న. నెక్స్ట్ నో బెటర్ ఎంట్రన్స్ exists than Euclid's time honored ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే చిన్ని పదార్థాలు ఏమంటారమ్మా? ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఈ టాపిక్లో చూద్దాము అని చెప్తున్నాను నాన్న. నెక్స్ట్ ఇన్ ద ఎలిమెంట్స్ Euclid developed a new system of thought which laid the foundation for the advancement of the geometry. ఈయన ఒక థియరీ తయారు చేస్తాడు, అదేంటో చూద్దాం నాన్న. ఇందులో కొన్ని పాయింట్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ద యూక్లిడ్స్ axioms are things which are equal to same things are equal to one another. ఒకేలాగా ఉంటే దాన్ని ఏమంటారమ్మా? ఈక్వల్ అంటారు కదా. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్స్ అంటే ఇప్పుడు రెండు స్క్వేర్లు తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రెండు పెన్సిల్స్ కానీ రెండు పెన్స్ కానీ తీసుకున్నాం అనుకోమ్మా, ఒకే కంపెనీ అనుకో, ఎలా ఉంటాయి? సేమ్గానే ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ equals are added to
ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్లో చెప్పేటప్పుడు అర్థమవుతాయి నాన్న, ఏమి కంగారు పడద్దు. నెక్స్ట్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సపరేటెడ్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్, if equals are subtracted from equals, the remainders are also equal. తీరం లాంటి నానా, ఏం భయపడద్దు. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ అంటే కలవడం. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ with one another are equal to one another. అంటే కలుగుతాయి కదమ్మా. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకున్నానా, ఏ నుంచి ఇక్కడ ఇలా తీసుకుంటే ఏమవుతుంది, ఏ ఇక్కడ బి, ఇక్కడ సి పాయింట్ తీసుకుని ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడి నుంచి అక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా, అంటే ఈక్వల్ కదా, ఈక్వల్ టు వన్ అనదర్. ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సెంటీమీటర్స్ అనుకో, 3 ఉంటుంది ఇటువైపు కూడా, అదమ్మా చెప్తున్నాడు. ద హోల్ ఇస్ గ్రేటర్ దెన్ ద పార్ట్. నెక్స్ట్ పాయింట్ నాన్న, ద హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుందాం అనుకున్నాను, ఈ ఒక్క మొక్క తీసుకున్నాం అనుకో, ఈ ఒక్క మొక్క దీనికన్నా పెద్దగా ఉంటుందా, ఈ చిన్ని మొక్క దీనికన్నా పెద్దగా ఉంటుందా, ఈ చిన్ని దానికన్నా ఇది చాలా పెద్దగా ఉంది కదా. ద హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద పార్ట్. ఈ ఒక్క పార్ట్ ఇందులోకే సంబంధం, కాకపోతే ఇది పెద్ద పార్ట్ అని చెప్పి చెప్తున్నాం. అందులో ఏదైనా ఒక చిన్న పార్ట్ తీసుకుంటే కనుక ఆ చిన్న పార్ట్ పెద్ద, హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద పార్ట్ కన్నా హోల్ అనేది పెద్దది. నెక్స్ట్ పాయింట్ నానా, థింగ్స్ విచ్ ఆర్ డబల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఈ పాయింట్ చూడండి అన్న, థింగ్స్ విచ్ ఆర్ డబల్ అంటే ఇప్పుడు 1 అన్నది అనుకున్నాను, వాళ్ళు డబల్ చేయాలనుకో, 1 + 1 అంటే 2 ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు ద వన్ అనదర్. తర్వాత ఆన్సర్ కూడా అలాగే వస్తుంది కదా. నెక్స్ట్, థింగ్స్ విచ్ ఆర్ హాఫ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఆ కన్నా వచ్చేది కూడా అలాగే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారమ్మా. నెక్స్ట్ పాయింట్ నాన్న, Euclid's postulates are, first one, postulate 1, to draw a straight line from any point to any point. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా లైన్ డ్రా చేయాలంటే. నెక్స్ట్, postulate 2, a terminated line can be produced indefinitely. అంటే టెర్మినేటెడ్ అంటే కట్ అయిపోవడం నాన్న, కంపల్సరీ ఇస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. postulate 3, to describe a circle with any center and radius. సర్కిల్ ఇది అనుకోనానా, రేడియస్ అంటే ఇందులో హాఫ్ సర్కిల్ అంటే ఇది, రేడియస్ అంటే హాఫ్ అని అర్థం. నెక్స్ట్,
పోస్టులేట్ 4 వచ్చేసి దట్ ఆల్ right angles are equal to one another. Right angles are equal to one another. Right angle అంటే ఎంతమ్మా 90 degrees అంటే 90 degrees 4 అంటే ఇలా ఉందనుకో ఇది 90 90 90 90 90 90 180 180 90 270 270కి 90 కలిపితే 360 అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ కదా. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇది 90 ఇది 90 అంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయని చెప్పి చెప్తున్నాను నాన్న. నెక్స్ట్ పోస్టులేట్ 5. ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ falling onto straight lines makes the interior angles on the same side of it taken together చూడనా. ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఫాలింగ్ ఆన్ 2 straight lines మేక్స్ ద ఇంటీరియర్ యాంగిల్ అంటే 2 straight lines ఇలా ఉన్నాయనుకోనా ఫాలింగ్ ఆన్ ద స్ట్రైట్ లైన్ ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి. ఈ 2 straight lines మళ్ళీ ఇలా ఫాలో అవుతున్నాయి అనుకోండి. మేకింగ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ టేకెన్ టుగెదర్ ఈస్ లెస్ దాన్ ద 2 right angles. ఇవి రెండు 90 degrees కన్నా తక్కువే ఉంటుంది అని చెప్తున్నారు. Then the 2 straight lines if produced infinitely meet on the side on which the sum of the angle is less than the 2 right angles. ఇవి కూడా మళ్ళీ ఆ లెస్ దెన్గా 90 degreesలోనే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.